హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు బ్లాగ్స్. ఈ రోజున మహాశివరాత్రి కదా. ఈరోజు ఉదయమే లేచి వాకిలి నిండా ముగ్గులు వేసుకోవడం అయింది. మామూలు రోజుల కన్నా పండగ రోజుల్లోనే ఇంటి పని ఎక్కువగా ఉంటుంది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజు జాగరణ దీపం వెలిగించడానికైతే నేను ఈ రాగి పాత్రలు వాడుతూ ఉంటాను. చాలా సంవత్సరాల నుండి ఇవే వాడుతున్నాను. అయితే ఇవి సంవత్సరానికి ఒకరోజు మాత్రమే, అది కూడా మహాశివరాత్రి రోజున దీపానికి వాడతాను. తర్వాత తీసి కవర్లో పెట్టి పక్కన పెట్టేయడమే అవుతుంది. ఇవి రాగి పాత్రలు అవడం వలన నల్లగా అయిపోతాయి మనం వాడి పక్కన పెట్టేశాక. ఇవి కొత్తగా మెరవాలంటే నేను ఏం చేస్తానంటే నిమ్మరసం, ఉప్పు వాడతాను. కొద్దిగా ఉప్పుతో కలిపిన నిమ్మరసాన్ని ఈ రాగి పాత్రలకి అప్లై చేసినట్లయితే కొత్తగా వాటిలాగా మెరిసిపోతాయి. ఎక్కువగా రుద్దాల్సిన పని ఉండదు. ఉప్పుతో కలిపిన నిమ్మరసం పడగానే మురికి జిడ్డు మొత్తం ఏం లేకుండా క్లీన్గా అవుతాయి. నేనైతే వీటి కోసమని సబ్బు అయితే వాడను. కేవలం నిమ్మరసం, ఉప్పు వాడడం వలన ఎంత క్లీన్గా అయినాయో చూడండి. పీతాంబరి వాడకుండా, ఎలాంటి సబ్బులు వాడకుండా తలతలా మెరిసిపోతున్నాయి. వాటర్తో కడిగేసిన తర్వాత వీటిని పొడి క్లాత్తో తుడవాలి. ఎలాంటి మరకలు లేకుండా నీట్గా ఉంటాయి. దీపానికి కావాల్సిన వత్తులను కూడా రెడీ చేస్తున్నాను. 2 రోజుల పాటు ఉండాలి కదా, అందుకే కొంచెం పెద్దగానే చేశాను. మహాశివరాత్రి రోజున ఉదయం పూట పూజ చేసుకొని పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట దీపం వెలిగిస్తాను. నైట్ అంతా నిద్రపోకుండా జాగరణ చేస్తాము. మన ముఖ్యమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాము. ప్రతీ నెల కృష్ణ చతుర్దశి, మాస శివరాత్రి ఆ వేళ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాము. మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది కాబట్టి ఈ మహాశివరాత్రిని విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తాము. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పుణ్యం వస్తుందని నమ్ముతాము. ఈ మహాశివరాత్రికి రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలు, శివనామ స్మరణతో మార్మోగుతూ ఉంటాయి. ఈ మహాశివరాత్రి రోజున లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తి ప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. తర్వాత శివపార్వతుల కళ్యాణం కూడా జరిపిస్తారు. రోజంతా పరమేశ్వరుని ధ్యానంతో గడిపి రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగరణం అనేది ముఖ్యం. శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూది ధారణలు, జాగరణలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లుగా కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు. పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. మధ్యలో ఓ సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్లకు తాగడానికి వస్తుందేమో సంహరించుదామని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అతడికి ఊతపదంగా శివ శివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు, కొమ్మలు విరుస్తున్నాడు. ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపటం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది.
కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగ జింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తమకు చెప్పినట్టుగా కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు. అప్పుడా మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది. తనకు మాటిచ్చిన 3 జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లలను ఇంటి వద్ద విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివనామ స్మరణం చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులను కోసి కింద పడేయడం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం కూడా వచ్చింది. క్రూరాత్ముడు అయినప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా పూజ చేసిన పూజా ఫలం వల్ల అతడు హింస విడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. శివరాత్రి రోజున ఈ కథను గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలా సింపుల్గా పూజ చేస్తూ ఉంటాను. అందుబాటులో దొరికినవి నైవేద్యంగా సమర్పించాను. ఏది పెట్టినా పెట్టకపోయినా నిర్మలమైన మనసుతో ఆ పరమశివుణ్ణి నామస్మరణ చేయడం ముఖ్యం. ఆ పరమశివుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. పూజ అయితే పూర్తయింది. ఇంతేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.